హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆచార్య. సో ఫ్రెండ్స్, ఎంసెట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇంకా వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో మనం వెబ్ కౌన్సిలింగ్లో ఫైవ్ మెయిన్ స్టెప్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్, సెకండ్ స్టెప్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, థర్డ్ స్టెప్ వెబ్ ఆప్షన్స్ అంటే మనం చాయిస్ ఫిలప్ చేయాలి మనకి ఏ బ్రాంచ్ కావాలని, అండ్ ఫోర్త్ వన్ allotment of seat, and last and ఫైనల్గా ఫిఫ్త్ వన్ రిపోర్టింగ్ ఆఫ్ కాలేజెస్. ఫస్ట్ స్టెప్లో రిజిస్ట్రేషన్ చేయాలి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ ఎలా అంటే ఫస్ట్ మనం అఫీషియల్ వెబ్సైట్ అయినా వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న క్లిక్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ పేమెంట్ అనే ఆప్షన్ వచ్చింది. దాని మీద ఆ లింక్ మీద క్లిక్ చేయాలి. ఆఫ్టర్ మనం హాల్ టికెట్ నెంబర్ అని మనకు వచ్చిన ర్యాంక్ని అక్కడ ఎంటర్ చేసి ఓకే మీద క్లిక్ చేయాలి. మనం ఓకే క్లిక్ చేసినాక ఏమన్నే ఫీ పేమెంట్ వచ్చింది, ఎలిజిబుల్ అయింది. క్లిక్ ఆన్ చేసి మనం డైరెక్ట్ పేమెంట్ లింక్కి వెళ్తాం. మనం ఆన్లైన్ ద్వారా పేమెంట్ కట్టగానే ఓకే అయింది. ఆఫ్టర్ దట్ మనం దాన్ని ప్రింట్అవుట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఫీ అనేది కేటగిరీస్ కింద డివైడ్ అయి ఉండిద్ది. ఓసీబీసీకి ఏమో 1200 అండ్ ఎస్సీ ఎస్టీకి ఏమో 600. సో ఈ స్టెప్ అయిపోయినాక సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. మనం ఇప్పుడు మనకు వచ్చిన ర్యాంక్ కార్డు అని ఈ మొత్తం అనేది వెరిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలాగంటే మనం ఈ ఒరిజినల్స్ని స్కాన్ చేసి దాంట్లో అప్లోడ్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఫిల్లింగ్ ద చాయిస్. ఈ ప్రాసెస్ అయిపోగానే ఇన్ కేస్ మీరు రాంగ్ చేశారంటే మనకి ఏమన్నే హెల్ప్ లైన్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ చేయాలి. ఏం లేదు ఫ్రెండ్స్, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు జిరాక్స్ కానీ స్కాన్ చేసి పంపిస్తే మీకు ఎలిజిబుల్ అని రాదు. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను. అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఫిల్లింగ్ ద చాయిసెస్. ఫిల్లింగ్ ద చాయిస్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం. ఫర్ సపోజ్ మనకి కాలేజ్లో ఈ బ్రాంచ్ కావాలనేది పెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ ఏపీఎంసెట్ 2020 సీట్ అలాట్మెంట్ అనేది ఫైనల్గా రిలీజ్ అయ్యింది. సో దాంట్లో మనకి సీట్ అలాట్మెంట్ ఆప్షన్ అనేది వచ్చింది. సపోజ్ మనం ఎలిజిబుల్లా కాదా అవి మొత్తం వచ్చింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ రిపోర్టింగ్ కాలేజ్. ఎప్పుడైతే మనకి ఆ అలాట్మెంట్ వచ్చిందో మనం కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో మేము ఈ కాలేజ్లో జాయిన్ అవుతున్నాం ఓకే అని. ఇన్ కేస్ మీకు ఈ సీట్ అలాట్మెంట్ అయిపోయినాక ఆ కాలేజ్ నచ్చలేదు అనుకోండి ఫ్రెండ్స్, మీకు సెకండ్ ఆప్షన్ అనేది ఉండేది, అంటే సెకండ్ కౌన్సిలింగ్ అనేది. ఇన్ కేస్ సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మీకు నచ్చిన కాలేజ్ రాకపోతే థర్డ్ కౌన్సిలింగ్ మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ స్పాట్లో చేసేది ఉండిద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఈసీఈ గురించి, సిఎస్సి గురించి, ఐటీ గురించి, మెకానికల్ గురించి వీడియోస్ రాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and please subscribe and support our channel. Thank you friends.